హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో టాపర్కి మరియు లూజర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ టాపర్స్ ఎన్ని రకాలు, టాపర్స్లో ఎన్ని రకాలు. సో మొదటి రకం 5G, రెండో రకం 4G, మూడో రకం 2G. అంటే మొదటి రకం 5G అంటే గురువు గారు బోర్డు మీద పాఠాలు చెప్పేటప్పుడే విని అట్టే క్యాచ్ చేస్తాడనమాట. తర్వాత ఇంటికి వచ్చి బుక్స్ అవి ఇవి ఏం ఓపెన్ చేయడం. రెండో రకం గురువు గారు పాఠాలు చెప్పంగానే ఇంటికి వచ్చి ఒక్కసారి దాన్ని నమిలి వేస్తారనమాట. అంటే ఒక్కసారి దాన్ని చదువుతారనమాట, రిటర్న్ వర్క్ చేస్తారు. మరి మూడో రకం 2G కదా. 2G అంటే గురువుగారు ఒక్కసారి పాఠం చెప్పిన తర్వాత మళ్ళీ అతను ఇంటికి వచ్చి మరొక్కసారి చదివి అయినప్పటికీ అర్థం కాక మళ్ళీ మూడోసారి గురువు దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారనమాట ప్రైవేట్గా. అప్పుడు అతను చెప్తారు. సో ఇలా టైప్స్ ఆఫ్ టాపర్స్ ఉంటారు. సో 5G అనేవాడు ముందుగానే అప్డేట్లో వెళ్ళిపోతూ ఉంటాడు గురువుగారితో పాటు. రెండో రకం వాడు సో 5Gని పట్టుకొని తోక మాదిరిగా అతను వెనకాల వెళ్తూ ఉంటాడు. మూడో వాడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాడనమాట. సో అది టైప్స్ ఆఫ్ టాపర్స్. టైప్స్ ఆఫ్ లూజర్స్. సో దీనిలో కూడా సేమ్ 5G ఒకడు, 4G ఒకడు, 2G ఒకడు అనమాట. 3 రకాలు ఉంటాయి. అందులో 5G అనేవాడు వాడు ఏం చేసినా దాంట్లో అంతా లూజ్ అనమాట. వాడు ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్స్ అన్నీ ఫెయిలే అలా. తర్వాత 4G అనేవాడు సరే ఏదో ఒక ఎగ్జామ్ ఏదో ఒకటి కొల్లబెడదామడా అన్నట్టుగా రాస్తుంటాడు. వాడు లక్ కొద్దీ వాడు పాస్ అవుతాడు అన్నమాట. మరి 2G వాడు లేదు ఫ్యామిలీస్ నుంచి టెన్షన్స్ ఎక్కువ ఉంటే ఎలాగో ఇంకా లాస్ట్ 2 months ఉంది, ఖచ్చితంగా బుక్ పట్టి చదువుకొని మైక్రోల్ మహిమతో పాస్ అవ్వాలి అనేటువంటి వాడు ఉంటాడు. సో ఎంత చేసినప్పటికీ ఏదో 1 or 2 సబ్జెక్ట్స్ అనేటివి పెండింగ్లో ఉంటాయి. సో అలా వాళ్ళు లూజ్ అవుతూ ఉంటారు అన్నమాట. 5G అనేవాడు అన్నీ లూజ్ అవుతాడు. 4G అనేవాడు కొన్ని ఒక 6లో 3. 2G అనేవాడు ఒక 6లో 1 or 2 ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. అలా టైప్స్ ఆఫ్ లూజర్స్. చలో రైట్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో ముందుకు వస్తాను.